దెర్ ఈస్ ఎ నీడ్ ఫర్ అస్ టు బికమ్ డిసైపుల్స్ ఆఫ్ క్రైస్ట్. అయితే ప్రియులారా, ఈ యొక్క బేసిక్స్ నుంచి కొన్ని అంశాలు నేను మాట్లాడుతూ ముందుకు వెళ్తాను. డిసైపుల్ అనే మాటకు ప్రియులారా డిక్షనరీలో మీరు చూస్తే 3 అర్థాలు ఉన్నాయి. 3 అర్థాలు. ఒకటి, శిష్యుడు అనగా నేర్చుకునే వ్యక్తి. ఎనీ పర్సన్ హూ ఈస్ లెర్నింగ్ సంథింగ్ ఈజ్ ఎ డిసైపుల్. ఒక వ్యక్తి యొక్క భావాలను నేర్చుకోవడానికి తీర్మానించుకుంటే హీ బికమ్స్ ఎ డిసైపుల్. ఎ లెర్నర్ ఈజ్ ఎ డిసైపుల్, నెంబర్ 1. నెంబర్ 2, రెండవది ప్రియులారా, one who follows another person's teaching is a disciple. ఒక వ్యక్తి యొక్క బోధను అనుసరించేటువంటి వ్యక్తి రెండవది. మూడవది, ఒక వ్యక్తి యొక్క బోధను, ఆ వ్యక్తి యొక్క జీవన విధానాన్ని అనుకరణ చేసేటువంటి వ్యక్తి, ఇమిటేషన్, అనుకరణ చేసేటువంటి వ్యక్తి ఒక డిసైపుల్, ఒక శిష్యుడుగా ఉంటూ ఉన్నాడు. ప్రియులారా, నేర్చుకోవటం ఒకటైతే, అనుసరించడం ఒకటైతే, ఇమిటేషన్ చాలా లోతైనది. ఇమిటేషన్ అనగానే మనము ఒక వ్యక్తి ద్వారా చాలా ప్రభావితం చెందినప్పుడే మనకు తెలియకుండానే అనుకరణ చేయటం ప్రారంభిస్తాం. we become imitators of them. పౌలు ఈ మాట అంటాడు, బీ ఇమిటేటర్స్ ఆఫ్ క్రైస్ట్. మీరు యేసుక్రీస్తును అనుకరించండి అనే మాటను అంటాడు. యేసుక్రీస్తును మీరు ధరించుకొనండి అనే మాటను వాడుతూ ఉన్నాడు. ప్రియులారా, సాధారణంగా ఈ అనుకరణ అనే మాటను మనం చూస్తున్నప్పుడు మన పిల్లలు, తల్లిదండ్రులుగా మన పిల్లలు మనల్ని అనుకరించడం చూస్తూ ఉంటాం. తల్లిదండ్రులు అయినటువంటి వారు మీరు ఈ మాటతో ఏకీభవిస్తారని నేను అనుకుంటూ ఉన్నాను. ఆడపిల్లలైతే వారి మమ్మీలాగా డ్రెస్ అవ్వాలని, వారి మమ్మీ మాదిరి పర్స్ పట్టుకొని నడవాలని, వారి మమ్మీ మాదిరి హీల్స్ వేసుకొని నడవాలని, లేకపోతే మరి తల జుట్టును, తల వెంట్రుకలను వాళ్ళ మమ్మీ మాదిరి చేసుకో, దే ఆర్ ట్రయింగ్, దే ఆర్ ఇమిటేటింగ్ బికాస్ ఐ వాంట్ టు బీ లైక్ మై మమ్మీ అని అంటూ. అలాగే బాయ్స్ కూడా చూస్తూ ఉంటాం. బాయ్స్ కూడా వాళ్ళ డాడీ మాదిరి ఉండాలని పెన్సిల్తో మీసాలు గీసుకోవటం కానీ, లేకపోతే మరి మంచి షూస్ వేసుకోవాలని కానీ, దే వాంట్ టు ఇమిటేట్ బికాస్ దే ఆర్ సో మచ్ కన్జ్యూమ్డ్ విత్ పేరెంట్స్. మా మమ్మీ మాదిరి, డాడీ మాదిరి ఉండాలని అనుకుంటూ ఉంటారు. యూజువల్గా ఒకరిని రోల్ మోడల్స్ వ్యక్తులు మన జీవితాల్లో ఉంటారు. మనల్ని బాగా ఇంప్రెస్ చేసిన వారు మన జీవితాల్లో కొంతమంది ఆదర్శవంతులు అని అంటాం. వారిలాగా మనం జీవించడానికి మనం ప్రయత్నిస్తాం. వారి యొక్క వాల్యూస్, వారి యొక్క లైఫ్ స్టైల్ కలిగి ఉండడానికి మనం ప్రయత్నం చేస్తాం. ఒక డిసైపుల్కి ఉండాల్సింది ఇదే ప్రియులారా. ఒక డిసైపుల్. నా హూస్ డిసైపుల్ ఆర్ యూ అనేది ప్రియులారా ఈరోజు మనం గుర్తు చేసుకోవాలి. యేసుక్రీస్తు డిసైపుల్ అయితే నువ్వు యేసుక్రీస్తు మాదిరిగా ఉండాలి. మన జీవితంలో యేసుక్రీస్తు యొక్క హావభావాలు, యేసుక్రీస్తు యొక్క వేలి ముద్రలు మన జీవితంలో కనిపించాలని నేను గుర్తు చేస్తూ ఉన్నాను.